అసెంబ్లీలో జరిగిన ఒకే ఒక్క పరిణామం తెలుగుదేశం పార్టీని ఒక్క కుదిపేసిందా? టీడీపీనే కాదు, జనసేనను కూడా అయోమయంలోకి తీసుకెళ్లిందా? అక్కడ నాదెండ్ల మనోహర్ గారికి అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మధ్య జరిగిన వాదన ఏదైతే ఉందో, అంటే అలాగే బోండా ఉమా గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ రెండు ఇష్యూల విషయంలో ఇది అందరికీ తెలిసిన విషయం. అసెంబ్లీలో ఏం చర్చ జరిగింది అనేది ఓపెన్గా చెప్పేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎక్కడా కూడా అక్రమ బియ్యం రవాణా అనేది జరగట్లేదు, ఆగట్లేదు, జరుగుతోంది నిరంతరాయంగా అనేది. అలాగే కొన్ని అంశాలు దాని మీద నేను ఒక వీడియో కూడా చేశాను. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఇది తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా ఒక కుదుపునైతే తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో కార్యకర్తలకి మధ్య అటు టీడీపీ ఇటు జనసేన మధ్య విభేదాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే ఎక్కడికక్కడ సర్దుకుంటూ వస్తున్నారు, సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అది అసెంబ్లీ వరకు వచ్చేసింది, అసెంబ్లీ వరకు పాకేసింది. ఇద్దరి మధ్య విభేదాలు, వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో, అంతర్గత యుద్ధాలు ఏ స్థాయిలో నడుస్తున్నాయి అసెంబ్లీ సాక్షిగా తెలిసిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ అధ్యక్షుల మీద పడింది ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తోంది. దీని మీద అలర్ట్ అయిందట. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి మీద సీరియస్గా దృష్టి పెట్టారట. ఇద్దరు వ్యక్తులకి కీలక బాధ్యతలు చెప్పారు. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారట. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కొనసాగుతూనే ఉంటుంది, ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు పార్టీ నుంచి, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనే సంకేతాలు కూడా గట్టిగా ఇచ్చారు అనేది ఆ వర్గాల నుంచి, ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.